ఇవాళ ఇట్లాంటి అసత్య ప్రచారాలు మునుగోడు ఎన్నిక జరిగే క్రమంలో కూడా అనేకం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ఏకధాటిన తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి కుటుంబం చేస్తున్నటువంటి మోసాన్ని బయటపెడుతున్నటువంటి క్రమంలో ఒక దుబ్బాక ఎన్నిక, ఒక హుజరాబాద్ ఎన్నిక, జిహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరుణంలో ఇవాళ కలుగులో దాక్కున్నటువంటి ఎలకను బయటికి గుంజుకొచ్చినట్టు ఫామ్ హౌస్లో పడుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని ప్రగతి భవన్కు గుంజుకొచ్చిండ్రు. ఇవాళ ప్రగతి భవన్కు వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఏం చేయాలనో తెలుస్తలేదు. కానీ భారతీయ జనతా పార్టీకి తెలుసు, మీరు దోపిడీ చేస్తున్నటువంటి ప్రజాధనాన్ని ఎట్లా బయటికి తీయాలనో తెలుసు, మీరు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని ఎట్లా బయటపెట్టాలనో తెలుసు, సంక్షేమ పథకాల పేరుతో మీరు చేస్తున్న దౌర్జన్యాన్ని ఎట్లా బయటపెట్టాలనో తెలుసు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులన్నీ కూడా మీరు ఎట్లా పక్కదారి పట్టిస్తున్నారో వాటన్నిటికీ కూడా లెక్క పత్రంతో జమ చేయవలసిందే అని చెప్పి మిమ్మల్ని హెచ్చరించి మీ దగ్గర నుంచి లెక్క వసూలు చేయడం కూడా తెలుసు. ఆ తరుణమంతా కూడా ముందే ఉంది. ఇవాళ ప్రజాధనాన్ని దోపిడీ చేస్తున్నటువంటి ఎలుక కలుగులోంచి బయటకు వచ్చింది. ఇక దాన్ని బోన్లో పెట్టడం ఒకటే తరువాయి. తెలంగాణ ప్రజానీకమంతా కూడా దానికోసమే ఎదురు చూస్తున్నారు. ఇవాళ మా అధ్యక్షులు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తుంటే కూడా అదే అడుగుతున్నారు. ఎక్కడికి పోయినా కూడా మీరు ఉపాధి హామీ పథకం పైసలు ఇస్తున్నామని చెప్తున్నారు, మరి మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు విద్యార్థులకు పైసలు ఇస్తున్నామని చెప్తున్నారు, మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు ఇవాళ వ్యవసాయ రంగానికి ఇంత డబ్బు కేటాయిస్తున్నారు, మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు స్కాలర్షిప్లు ఇస్తున్నారు, మాకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇస్తలేదు. మీరు వైద్యానికి సంబంధించినటువంటి పథకాలు అనేకం ప్రవేశపెట్టినారు, మాకు ఇక్కడ ఉచిత వైద్యం అందుతలేదు. మరి మాకెందుకయ్యా ఈ గోస అని అడుగుతున్నారు. ఆ క్రమంలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజలకు చెప్తుంది, మా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు ప్రజా సంగ్రామ యాత్రలో ఒక భరోసానిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా రేపు జరగబోయేటటువంటి మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఆ తర్వాత జరగబోయేటటువంటి 2023 సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. కాబట్టికనే ఇవాళ ఇంతగానం భయపడి అసత్య ప్రచారాలు, అబద్ధపు వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీకి మరొక్కసారి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. ఇటువంటి అసత్య ప్రచారాలు మళ్ళీ చేస్తే మిమ్మల్ని ప్రజలు వెంటబడి కొట్టేటటువంటి రోజులు వస్తాయి. మేము కూడా లీగల్గా ఎటువంటి యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందో అవన్నీ కూడా చేయవలసి వస్తుంది. కాబట్టి మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో నిజాయితీగా పోరాటం చేయండి. మీరు నిజంగా మునుగోడు ప్రజలకు ఏదైనా చేసి ఉంటే వాళ్లకు చెప్పుకొని ఓట్లు అడగండి. అంతేగాని భారతీయ జనతా పార్టీని నిందించి, భారతీయ జనతా పార్టీకి ఎలక్షన్ కమిషన్ ఏదో చెప్పిందని చెప్పి, మాకేదో షాక్ ఇచ్చిందని చెప్పి అటువంటి అసత్య ప్రచారాలు భవిష్యత్తులో చేయకుండా మానుకోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరపున మేము హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.